హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ కేవీస్ జర్నీ. టుడేస్ టాపిక్ డైలీ రొటీన్స్ ఫర్ చిల్డ్రన్స్. వేణు అందరికీ హాయ్ చెప్పు. Hi. హాయ్ Hi. హలో No. గుడ్ మార్నింగ్. Ah. గుడ్ మార్నింగ్. Ah. ఈరోజు Papa. గుడ్ హ్యాబిట్స్ గురించి చెప్పుకుందామా? మనం డైలీ ఏం చేస్తామో గుడ్ హ్యాబిట్స్ Papa. ఒక్కోటి చెప్దాం. ఇక్కడ ఏం చేస్తున్నాడు బాబు చూడు. వేకప్ ఎర్లీ, పొద్దున్నే నిద్ర లేవాలి. వేణు లేస్తాడా? ఎన్ని గంటలకు లేస్తావు నువ్వు చెప్పు. వేణు ఎన్ని గంటలకు నిద్ర లేచేది? 7 7 o'clockకి. తర్వాత బ్రష్ చేసుకోవాలి. డైలీ 2 సార్లు బ్రష్ చేసుకోవాలి. పొద్దున్నే Papa. పాప బ్రష్ చేసుకుంటుంది. పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేసుకోవాలి. Papa. నైట్ పడుకునేటప్పుడు బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసుకున్న తర్వాత స్నానం చేసుకోవాలి. స్నానం చేసుకో. చూడు ఇక్కడ బాబు స్నానం చేసుకుంటున్నాడు చూడు. స్నానం చేసుకోవాలి. స్నానం చేసిన తర్వాత మంచిగా బట్టలు వేసుకోవాలి. మంచిగా డ్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నారు పాప బాబు చెప్పు. ఏం చేస్తున్నారు? తల దూకుంటున్నారు. తల దూకున్న తర్వాత చూడు జేజాకి ప్రేయర్ చేయాలి. జేజాకి దండం పెట్టుకోవాలి, ప్రేయర్ చేయాలి. మళ్ళా నెయిల్స్ కూడా రోజు కట్ చేసుకోవాలి. చేతులకి కాళ్ళకి నెయిల్స్ రోజు కట్ చేసుకోవాలి. ఇంకొకటి వచ్చి వాటర్ తాగాలి. దండిగా ఎక్కువ వాటర్ తాగాలి. వాటర్ తాగితే డీహైడ్రేషన్ రాదు, యాక్టివ్గా ఉండొచ్చు. రోజుకి 3 సార్లు హెల్దీ ఫుడ్ తినాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ 3 టైమ్స్ హెల్దీ ఫుడ్ తినాలి. ఫుడ్ తిన్న తర్వాత హ్యాండ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. తినక ముందు వాష్ చేసుకోవాలి. ఫుడ్ తిన్న తర్వాత మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ స్కూల్కి వెళ్ళాలి. మమ్మ నేను రోజు హైదరాబాద్లో స్కూల్కి తీసుకెళ్తానిల్లా. రోజు బస్లో ఆటోలో స్కూల్కి తీసుకెళ్తానిల్లా. స్కూల్ బెల్ కొట్టకముందే స్కూల్ టైంకి స్కూల్కి వెళ్ళిపోవాలి. తర్వాత మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి. నువ్వు రోజు ఫిజియోథెరపీ చేస్తున్నా, డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. ఇది కూడా గుడ్ హ్యాబిట్. మళ్ళీ వేణు హోంవర్క్ చేయాలి. నువ్వు రోజు హోంవర్క్ చేస్తున్నా, వెరీ గుడ్. మళ్ళీ మంచిగా ఆడుకోవాలి. బయట ఓపెన్ ప్లేస్లో కూర్చొని ఆడుకోవాలి. మనం రోజు గార్డెన్ చూడడానికి వెళ్తున్నాను, గడప దగ్గర కూర్చొని రోజు చూస్తున్నా ఓపెన్ ప్లేస్లో ఆడుకోవాలి. తర్వాత నీ పనులు నువ్వే చేసుకోవాలి. నీకు వచ్చి షూ క్లీన్ చేసుకోవడం రాదు వేణుకి, కానీ నాప్కిన్ మంచిగా పెట్టుకుంటాడు. ఫుడ్ తినేస్తాడు ప్లేట్లో పెట్టుకొని. స్పూన్ ఇస్తే మమ్మ చెప్పు, ప్లేట్ బౌల్లో పెట్టి స్పూన్ ఇస్తే ఫుడ్ తినేస్తాడు మంచిగా. గుడ్ బాయ్. ఇక్కడ చెత్త ఎక్కడంటే అక్కడ పడేయకూడదు. చెత్తని ఎక్కడంటే అక్కడ పడేయకూడదు. అమ్మ చెప్పేటప్పుడు నువ్వు చెప్పు. తర్వాత టైంకి నిద్రపోవాలి. చూడు, ఇది స్ట్రైట్గా నిలబడుకోవడం. పోస్చర్ ఇలా ఉండాలంట. కుర్చీలో కూర్చున్నప్పుడు ఇలా బెండ్ అయి కూర్చోకూడదు, స్ట్రైట్గా ఇలా కూర్చోవాలంట. దగ్గు వచ్చినప్పుడు, తుమ్ము వచ్చినప్పుడు నాప్కిన్ కానీ చేయి కానీ ఎట్లా పెట్టుకోవాలి? ఇట్లా పెట్టుకొని తుమ్ము దగ్గు వచ్చినప్పుడు ఇట్లా పెట్టుకోవాలి. వెరీ గుడ్. తెలుసు మా వేణుకి. క్లాప్స్. వెరీ గుడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం.